హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ భాస్కర్. మీరు చూస్తున్నారు భాస్కర్టెకిన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనం యూజ్ చేస్తున్న ఆండ్రాయిడ్ మొబైల్లో ఓల్డ్ మోడల్ నోకియా లాంచర్ అనేది మనం ఎలా యూజ్ చేయాలి, అలాగే మనం ఆ లాంచర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు ఏమేం ఆప్షన్స్ వస్తాయి ఏంటి అనేది మనం స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా ఈ వీడియోలో అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్లో అయితే యాక్టివేట్ చేసుకోండి. ఆల్లో యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు. ఇప్పుడు మనం టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. మనం నోకియా లాంచర్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి మనము ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత పైన వచ్చేసి సెర్చ్ బార్లో నోకియా 1280 లాంచర్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేశారంటే మీకు ఒక అప్లికేషన్ అనేది వచ్చేస్తుంది. నేను ఈ అప్లికేషన్ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను. సో నాకు ఓపెన్ అని చూపిస్తుంది. ఇప్పుడు ఈ లాంచర్ మీద క్లిక్ చేసేసుకొని ఓపెన్ మీద క్లిక్ అయితే చేసేసుకుందాం. ఓపెన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి చూడండి. ఇందులో మనకు యాడ్స్ అనేది వస్తూ ఉంటాయి అప్పుడొకటి. ఎందుకంటే మనం ఈ యాప్ని ఫ్రీగా అయితే యూజ్ చేస్తున్నాం కాబట్టి యాడ్ అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్లో వచ్చేసి సెట్ డిఫాల్ట్ లాంచర్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా. మనం ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకు కొన్ని పర్మిషన్స్ అయితే వ్యూ నోకియా లాంచర్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనము అప్లికేషన్ అనేది ఎలా ఉంటుంది ఏంటిది అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అలాగే ఫోన్ థీమ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఇందులో చాలా రకాల నోకియా మోడల్స్ అనేది ఉంటాయి చూడండి. ఇక్కడ థీమ్స్ అనేవి, ఈ థీమ్స్ ఈ ఫ్రేమ్ అనేది మనము సెలెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బ్యాక్ వద్దాం. తర్వాత ఫోన్ నేమ్ నోకియా కదా, మామూలుగా ఆ నోకియా ప్లేస్లో మనము ఏ నేమ్ అయినా రాసి అక్కడ పెట్టుకోవచ్చు. అలాగే మనకు కీప్యాడ్ టోన్స్, అలాగే వైబ్రేటు, ఈ ఆప్షన్ మనకు కావాలా లేదా అనేది మనం ఇక్కడ ఎనేబుల్ కానీ డిసేబుల్ కానీ అయితే చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం సెట్ డిఫాల్ట్ లాంచర్ మీద క్లిక్ చేసేసుకొని ఈ లాంచర్ని మన మొబైల్లో అయితే సెట్ చేద్దాం. ఇప్పుడు సెట్ డిఫాల్ట్ లాంచర్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. ఇక్కడ చూడండి, డిఫాల్ట్ హోమ్ యాప్. మీ మొబైల్లో ఆల్రెడీ ఒక లాంచర్ అనేది ఉంటుంది, సిస్టమ్ లాంచర్ కానీ తర్వాత కిడ్స్ మోడ్ కానీ అలా అయితే ఉంటుంది. మనము ఈ లాంచర్ నుంచి నోకియా లాంచర్లోకి ఇలా అయితే సెట్ చేసేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనకు కొన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనము ఇక్కడ పర్మిషన్స్ అయితే ఇవ్వాలి ఈ విధంగా. తర్వాత వచ్చేసి ఇక్కడ నోకియా లాంచర్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనము అన్ని అలో అయితే ఇవ్వాలి పర్మిషన్స్. ఈ విధంగా పర్మిషన్స్ తీసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ అయితే వచ్చేద్దాం. వచ్చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఈ నోకియా లాంచర్ హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి. సేమ్ మనము నోకియా మొబైల్ ఎలా అయితే యూజ్ చేస్తున్నామో సేమ్ అదే ఫీల్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మనం ఇలా మెనూ మీద క్లిక్ చేసుకొని మన మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ అనేది ఈ విధంగా అయితే చెక్ చేసేసుకోవచ్చు. అలాగే మనం సేమ్ ఈ కాల్ వచ్చినా కాల్ లిఫ్ట్ చేయడం, కాల్ కట్ చేయడం సేమ్ నోకియా ఎలా అయితే యూజ్ చేస్తాం సో మనం అదే విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 0 ప్రెస్ చేసినట్లయితే ఫ్లాష్ లైట్ అనేది వెలుగుతుంది. అలాగే గో టు మీద క్లిక్ చేసేసుకొని ఇక్కడ మనం ఇంటర్నెట్, తర్వాత కెమెరా, అలాగే స్నేక్ గేమ్, తర్వాత ఈ విధంగా మనం ఇక్కడైతే చూడవచ్చు. అలాగే మనం లాంచర్ క్లోజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎగ్జిట్ లాంచర్ అనేది ఉంది. ఈ ఎగ్జిట్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఈ లాంచర్ నుంచి మనకు మొబైల్లో ముందున్న లాంచర్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనము స్టార్ ప్రెస్ చేసినట్లయితే మన మొబైల్కి లాక్ అనేది అయిపోతుంది. సేమ్ మనం నోకియాలో ఎలా అయితే అన్లాక్ చేస్తామో అదే విధంగా మనము అన్లాక్ కూడా అయితే చేసేసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా నంబర్స్ అనేది టైప్ చేసుకొని సేమ్ నోకియాలో ఎలా అయితే కాల్ చేస్తామో సేమ్ అదే విధంగా మనం ఇక్కడ నుంచి కాల్ అయితే చేసేసుకోవచ్చు. ఈ నోకియా లాంచర్ లింక్ వచ్చేసి నా టెలిగ్రామ్లో అయితే ఇస్తాను. నా టెలిగ్రామ్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మీరు అక్కడ లింక్ మీద క్లిక్ చేసుకొని డైరెక్ట్గా యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనం ఈ విధంగా లాంచర్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్లో అయితే యాక్టివేట్ చేసుకోండి. ఆల్లో యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి అయితే సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.